కొద్దిపాటి తేడాతో రాష్ట్రంలోని అధికారాన్ని పోగొట్టుకున్నామని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డికి మద్దతుగా సమావేశం జరిగింది. 5-6 నెలల క్రితం 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టి అరచేతిలో వైకుంఠం చూపారని విమర్శించారు. తమకు అధికారం కోల్పోయినందుకు బాధ లేదని, అధికారం శాశ్వతం కాదన్నారు కేటీఆర్. మరోవైపు దురదృష్టవశాత్తు ఉద్యమకారులకు దూరమయ్యామని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 5-6 నెలల కిందట ఊదరగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏమని? 6 గ్యారంటీలని, గతంలో ఎన్నడూ చేయని విధంగా గత తప్పులన్నీ సవరించుకొని బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తామని ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చి మొత్తానికి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దురదృష్టం ఏమంటే, నిజంగా అప్పుడప్పుడు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, అధికారం కోల్పోయినందుకు బాధ ఏం లేదు. ఎందుకంటే అధికారంలో ఎవరు శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు అందరం దిగాల్సిందే, దిగడం తప్పేం లేదు. మార్పు కూడా అప్పుడప్పుడు మంచిదే. ఎందుకంటే ఇవాళ 5-6 నెలల్లోనే తెలంగాణలో ప్రజలకు కూడా అర్థమైంది, మార్పు మార్పు అని ఓటేసిన పాపానికి ఏం జరిగింది, ఏం జరుగుతా ఉందనేది కూడా అర్థమవుతా ఉంది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మేము చాలా వర్గాలు ఎవరైతే ఉద్యమంలో మాతో పాటు కలిసి పనిచేసిన మరి సోదరులు ఉన్నారో వాళ్లకు దురదృష్టవశాత్తు దూరమైంది.